సత్యసాయి జిల్లాలో బైక్ రైడర్లు హల్చల్ చేశారు. ఉరుసు ఉత్సవాలు చూసేందుకు కర్ణాటక నుంచి వచ్చిన కొంతమంది బైక్ రైడర్లు జాతీయ రహదారిపై భయంకర విన్యాసాలు చేశారు. దీంతో వాహనదారులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆర్టీఓ ఆఫీస్ కూతవేటు దూరంలోనే ఉన్న ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి నుంచి ఈ విన్యాసాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో బైకర్లు రెచ్చిపోయారు. పోలీసులు కూడా పట్టించుకోలేదంటూ స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, బైక్ రేసర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా పెనుగొండ సమీపంలోని చెక్ పోస్ట్ సమీపంలో తరచుగా బైక్ రేసింగ్ చేస్తూ ఉంటారు. ఇటు బెంగళూరుతో పాటు ఇతర సమీప ప్రాంతాల నుంచి పెనుగొండకు తరచుగా రావడంతో పాటు పెనుగొండ సమీపంలో జరిగే ఉత్సవాలు, ఇతర సంబరాలు సంబంధించి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వచ్చిన యువకులతో పాటు కొంతమంది స్నేహితులను అక్కడికి తీసుకొచ్చి తరచుగా ఆ ప్రాంతంలో బైక్ రేసింగ్ కు పాల్పడుతుంటారు. ఈ తరహా ఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికీ పోలీసులు వీటిని కట్టడి చేయడం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పైన పదుల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. లారీలతో పాటు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సులు, ఓల్వో బస్సులు కూడా వస్తుంటాయి. ఇదే సందర్భంలో బైక్ రేసర్లు అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున రేసింగ్ కి పాల్పడుతూ పోటీగా విన్యాసాలు చేస్తూ అక్కడ రైడ్ చేస్తుండడంతో వాహనదారులతో పాటు ఇటు ఏదైతే బస్సు డ్రైవర్లతో పాటు ఇతర అక్కడ ఆ ప్రాంతంలో ప్రయాణించే వారందరూ కూడా అడిలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, బైక్ రేసర్లు వచ్చి వాహనాల కింద పడతారేమో అన్న భయాందోళన కూడా కలుగుతున్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కళ్ళెదిటే అదే సమయంలో ఏదైతే ఆర్టీఓ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటది. దాదాపు 10 మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తూనే ఉంటారు. బైక్ రేసర్లతో పాటు ఇతర కార్యక్రమాలకు పాల్పడే వారిని కట్టడి చేయడం కోసం అక్కడ పోలీసులు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పోలీసులు వీటిని కట్టడి చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.